చెన్నై ఇది ఒకప్పుడు డైలాగ్ కానీ ఇప్పుడు ఈ బుజ్జిగాడు మాత్రం మేడ్ ఇన్ ఇండియానే. ఎస్, నేను దేని గురించి మాట్లాడుతున్నానో ఇప్పటికే మీకు అర్థమైపోయి ఉంటుంది. కల్కి ఫీవర్ ఆల్రెడీ ప్రాజెక్ట్ కే అనౌన్స్ చేసినప్పటి నుంచే స్టార్ట్ అయిపోయింది. దాని తర్వాత సినిమా మీద హైప్ పెరిగిపోయి మొత్తానికి ఈరోజు కల్కి థియేటర్స్లోకి వచ్చేసింది. కల్కితో పాటు స్పెషల్గా ఈ బుజ్జి ఎంత స్పెషలో ప్రతి ఒక్కరికి తెలిసిందే. ప్రజెంట్ మనం బుజ్జి దగ్గర ఉన్నాము. యాక్చువల్లీ ఈ బుజ్జి ప్రభాస్ కంటే బిజీ అయిపోయింది. ఇండియా మొత్తం కూడా తిరిగి వచ్చేసింది. ప్రజెంట్ మనం కల్కి మూవీలో స్పెషల్ అట్రాక్షన్గా నిలిచిన బుజ్జిని చూస్తున్నాము. యాక్చువల్లీ ఈ బుజ్జి అనేది సినిమా మొత్తంలో చాలా స్పెషల్ అని చెప్పుకోవచ్చు. ఒకవైపు అమితాబ్ బచ్చన్, మరొక వైపు దీపికా పడుకోనే, కమల్ హాసన్ ఇలాంటి స్టార్ క్యాస్ట్ ఉన్నప్పటికీ కూడా ఈ బుజ్జికి చేసినంత ప్రమోషన్ ఏ హీరోకి కూడా చేయలేదంటే మాత్రం నిజంగా అది ఒక మిరాకిల్ అనే చెప్పుకోవచ్చు. యాక్చువల్లీ ఇలాంటి వెహికల్స్, ఇలాంటి థింగ్స్ మనం ఇదివరకు హాలీవుడ్లో చూసేవాళ్ళం. కానీ ఇప్పుడు మన టాలీవుడ్కి కూడా ఇలాంటివి వచ్చేసాయి అంటే మన టాలీవుడ్ ఏ రేంజ్కి ఎదిగిపోయిందో కూడా చూడొచ్చు. అండ్ ప్రజెంట్ మీరు చూస్తుంది బుజ్జి. ఈ బుజ్జి కల్కి 2898 ADలో ప్రతి ఒక్క పార్ట్, ప్రతి ఒక్క స్క్రీన్ స్పేస్లో ప్రభాస్తో పాటు కనిపించింది. అండ్ ముఖ్యంగా ఈ బుజ్జిని చాలా ఫేమస్ కంపెనీ అయినటువంటి మహీంద్రా కంపెనీతో పాటు జే మోటార్స్, అదేవిధంగా చాలామంది సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ కూడా దీన్ని తయారు చేశారు. అయితే ఒక్కసారి ఈ బుజ్జిని చూస్తే మనం ఏకంగా ఇంజనీర్స్ అందరికీ కూడా ఇది ఒక క్వశ్చన్ మార్క్ అనే చెప్పుకోవచ్చు. ఇలాంటి వెహికల్ మనం గతంలో హాలీవుడ్లో చూసేవాళ్ళం, ఇప్పుడు ఏకంగా టాలీవుడ్కి కూడా వచ్చేసింది. అండ్ ఈ బుజ్జి వెహికల్ ప్రమోషన్స్ని కూడా చాలా రేంజ్లో చేశారు. యాక్చువల్లీ ఒకానొక సమయంలో అంటే ఎగ్జాక్ట్గా 1 month బ్యాక్ ప్రభాస్ ఒక పోస్ట్ చేశారు, తన లైఫ్లోకి ఒక కొత్త పర్సన్ వస్తున్నారని. అయితే అప్పుడు ఎవరికి కూడా అనుమానం రాలేదు, నిజంగా వెహికల్ అని ఎవరు అనుకోలేదు. కానీ ప్రభాస్ లైఫ్లోకి ఎవరైనా అమ్మాయి వస్తుందేమో అనుకున్నారు. కానీ నెక్స్ట్ చూస్తే బుజ్జి. అండ్ కేవలం ఈ బుజ్జిని లాంచ్ చేయడానికి రామోజీ ఫిలిం సిటీలో ఒక ప్రమోషన్ ఈవెంట్ని కూడా పెట్టారు. ఆ రోజు మీరందరూ కూడా బుజ్జి వెహికల్ని ప్రభాస్ డ్రైవ్ చేసుకుంటూ వచ్చినప్పుడు చూసారు. ఇప్పుడు ఏకంగా ఇది మన హైదరాబాద్ ఐమాక్స్ థియేటర్లో ఉంది. ఇక ఐమాక్స్ థియేటర్కి వచ్చినటువంటి వాళ్ళకు కేవలం సినిమా మాత్రమే కాదు, ఈ బుజ్జి కూడా ఇక్కడ ఒక స్పెషల్ సర్ప్రైజ్ అని చెప్పుకోవచ్చు. ఇక బుజ్జి విషయానికి వస్తే ఇది చాలా హ్యూజ్ వెహికల్. ఇప్పటిదాకా కూడా ఏ ఇంజనీర్ కూడా తయారు చేయలేదు. దీన్ని ఆల్రెడీ ఆనంద్ మహీంద్ర డ్రైవ్ చేశారు. డ్రైవ్ చేసి అతనే షాక్ అయ్యారు, ఇలాంటి వెహికల్ కూడా ఉంటుందని. హీరో నాగ చైతన్య కానివ్వండి, రిషబ్ శెట్టి కానివ్వండి, ఇలా చాలామంది ఈ వెహికల్ని డ్రైవ్ చేశారు. వెహికల్కి ఉన్న పార్ట్స్ కూడా మనం చూడొచ్చు, చాలా హ్యూజ్ అండ్ బిగ్ పార్ట్స్. ఇలాంటివి మనం నార్మల్ కార్స్కి ఎప్పుడు చూడలేదు. మొత్తం ఈ వెహికల్ ఏదైతే బుజ్జి వెహికల్ ఉందో దీన్ని చాలామంది ఇంజనీర్స్ తయారు చేశారు. అయితే ముఖ్యంగా ఈ వెహికల్ బరువు వచ్చేసి 6 టన్నులు. ఇది తయారు చేయడానికి 7 కోట్లు కూడా బడ్జెట్ అయిందంటూ ఇప్పటికే అనేక ప్రమోషన్స్లో మేకర్స్ కూడా చెప్పారు. ఇక ఈ బుజ్జికి సినిమాలో ఒక స్పెషల్ రోల్ ఉందనే చెప్పుకోవచ్చు. ఇక ఈ బుజ్జి విషయానికి వస్తే ఇప్పటికే ఇండియా వైడ్గా ఇది చుట్టేసింది. అదేవిధంగా ఇండియా వైడ్గా ఉన్నటువంటి అన్ని ఇండస్ట్రీస్కి సంబంధించినటువంటి సెలబ్రిటీస్ కూడా దీన్ని ఇప్పటికే రైడ్ చేశారు. ఈవెన్ నాగ్ అశ్విన్ ఎలన్ మస్క్ని కూడా ఒకసారి డ్రైవ్ చేసి చూడండి అంటూ ఒక పోస్ట్ కూడా చేశారు. సో మొత్తానికైతే బుజ్జి వెహికల్ చూడొచ్చు ఎంత భారీగా ఉందో. యాక్చువల్లీ భారీ కటౌట్ అంటే మనకు గుర్తొచ్చేది ప్రభాస్, కానీ ప్రభాస్ కంటే ఈ వెహికల్ భారీ ఉంది. ఈ వెహికల్ని ప్రభాస్ నడుపుతుంటే సినిమాలో ఏ రేంజ్లో ఉందో అసలు ఫ్యాన్స్ అందరికీ ఐ ఫీస్ట్ అనే చెప్పుకోవచ్చు. ఐమాక్స్కి వచ్చిన ఎవరైతే ఆడియన్స్ ఉన్నారో చూడొచ్చు, వాళ్ళు ఒకవైపు మూవీ చూసి తర్వాత బుజ్జిని చూడడానికి వస్తున్నారు, సెల్ఫీస్ దిగుతున్నారు. అండ్ ఒక్కసారి మనం బుజ్జి లోపలికి కూడా వెళ్ళి చూద్దాం రండి. ఫైనల్గా మనం బుజ్జి కార్ లోపలికి వచ్చేసాము. నాకు తెలిసి మీరు అందరూ సినిమాలో ఈ కార్ని చూసుంటారు. నేనైతే ఏకంగా కార్ ఎక్కేసి ప్రభాస్ కూర్చున్న సీట్లో కూడా కూర్చున్నా. ఈ కార్లో మెయిన్ ఈ పార్ట్ ఇదే మన కీర్తి సురేష్ వాయిస్ వచ్చినటువంటి బుజ్జి. మొత్తం దీని నుంచే కార్ మొత్తం కూడా నడుస్తుంది. సో చూడొచ్చు కార్ ఎంత లగ్జరియస్గా ఉందో. అసలు నిజంగా దీన్ని తయారు చేయడం అంటే ఇంజనీర్స్ అందరికీ ఒక క్వశ్చన్ మార్క్ అనే చెప్పుకోవచ్చు. దీనిలో చాలా ఫెసిలిటీస్ ఉన్నాయి. అండ్ వెనుక కూర్చోవడానికి కూడా ఇంకొక సీట్ ఉంది. మేబీ అందులో దీపికా పడుకొని కూర్చుందేమో. అండ్ చూడొచ్చు మెనీ పార్ట్స్ ఉన్నాయి. నార్మల్ కార్ కాదు, ఇది నిజంగా ఒక అద్భుతం అనే చెప్పుకోవచ్చు. ఇన్ని రోజులు ఇలాంటివి మనం హాలీవుడ్లో చూసాం, కానీ మన టాలీవుడ్లో కూడా వచ్చేయడం అంటే చాలా గ్రేట్.
మొత్తానికైతే మన టాలీవుడ్ దినదిన అభివృద్ధి చెందుతుంది. ఈ రేంజ్ నుంచి ఇంకెక్కడికో వెళ్ళిపోయింది అనేదానికి కల్కి మూవీ అనేది ఒక ఎగ్జాంపుల్ అనే చెప్పుకోవచ్చు. ఇలాంటివి ఫ్యూచర్లో క్రియేట్ చేస్తారో లేదో కానీ ఇప్పటికైతే టాలీవుడ్లో ఇది ఒక అద్భుతం. అండ్ ఈ బుజ్జితో కల్కి మూవీలో ఇంకా ఇది స్పెషల్ అయిపోయింది. మొత్తానికైతే కల్కి ఫీవర్ మొత్తం ఇండియా వైడ్గా కాదు వరల్డ్ వైడ్గా కూడా కనిపిస్తుంది. సో మొత్తానికైతే కల్కి బుజ్జి ఇన్ అండ్ అవుట్ చూసేసాము. నిజంగా ఇదంతా ఒక సర్ప్రైజ్ అనే చెప్పుకోవచ్చు. యాక్చువల్లీ ఈరోజు మూవీ చూడడానికి వచ్చినటువంటి వాళ్ళకి మాత్రం ఒకవైపు మూవీ ఆఫర్ అయితే ఇది బంపర్ ఆఫర్ అనే చెప్పొచ్చు. ఒకసారి ఇక్కడ మనం పబ్లిక్ని కూడా చూడొచ్చు. మూవీ చూసి వచ్చిన తర్వాత ఈ బుజ్జిని చూడడానికి ఎంత క్యూరియాసిటీ చూపిస్తున్నారో చాలామంది వచ్చి ఫొటోస్ కూడా తీస్తున్నారు. కాసేపటి క్రితం వరకు వర్షం వచ్చిందని దీనిపైన పరదా కప్పేశారు. అండ్ ఇది ఓన్లీ 1 డే మాత్రమే ఇక్కడ ఎక్స్పో లాగా పెట్టారు. ఈరోజు ఈవినింగ్ కూడా తీసేస్తారు. మొత్తానికైతే ఇలాంటి వెహికల్స్ చిన్నప్పుడు మనం కార్టూన్స్లో కానివ్వండి లేదంటే తర్వాత హాలీవుడ్స్లో చూసాం, కానీ మన టాలీవుడ్కి కూడా వచ్చేసింది. సో మొత్తానికి టాలీవుడ్ ఎందులో కూడా దేనికి కూడా మించిపోదు, ఎందులో కూడా తక్కువ కాదని మాత్రం కల్కి మూవీ ప్రూవ్ చేసిందనే చెప్పుకోవచ్చు. వీడియో జర్నలిస్ట్ ఫనీతో హేమ ఏబిఎన్ ఆంధ్రజ్యోతి హైదరాబాద్.